హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ వర్షిణి సుబ్రన్. ఈ వీడియోలో వాట్ మిస్టేక్స్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ ఇన్ యువర్ నీట్ పీజీ 2022 ప్రిప్. ఓకే, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ డాక్టర్ వర్షిణి సుబ్రన్. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మెయిన్ థింగ్ మనం చాలామంది ఆలోచించేది ఈ ప్రిపరేషన్ టైంలో కంప్లీట్ సిలబస్ అయిపోయాక గ్రాండ్ టెస్టులు చేయాలా, లేకపోతే యాక్చువల్ టైంలో, అంటే ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి కదా, అంటే డిపెండ్స్ ఆన్ ఇన్స్టిట్యూషన్ బట్టి వాళ్ళు సెప్టెంబర్ ఒకటని, అక్టోబర్ ఒక జీటీ, యాక్చువల్ టైం జీటీస్ చేయాలా అన్నది చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి. ఈ ప్రిపరేషన్ టైంలో మనం చేస్తే బాగుంటుందా, లేకపోతే కంప్లీట్ సిలబస్ అయిపోయాక చేస్తే బాగుంటుందా అని. దీనికి ఏది చేయకూడదు అంటే, కంప్లీట్ సిలబస్ అయ్యాక జీటీస్ చేయాలి అనుకోవటం చాలా పెద్ద మిస్టేక్. అంటే ఈ టైంలో, ఇన్ దిస్ టైం, ఓకే. ఎందుకంటే వీ హ్యావ్ ఓన్లీ 4 months, రఫ్లీ 6 months అనుకోండి, 6 months టైమ్. దిస్ ఈజ్ ద లాస్ట్ నీట్ పీజీ. సో మనకి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, వీ హ్యావ్ టు అసెస్ ద రియల్ కాంపిటీషన్. దట్స్ ద మెయిన్ థింగ్. హ్యావ్ టు అసెస్ రియల్ కాంపిటీషన్. ఇది మీ ప్రిపరేషన్ టైంలో మీరు చేయాల్సిన మెయిన్ థింగ్. ఓకే, కాబట్టి కంప్లీట్ సిలబస్ అయిపోయాక ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేద్దామనో, ఓకే, లేకపోతే జాన్ నుంచి స్టార్ట్ చేద్దామనో, లేకపోతే మార్చ్ గ్రాండ్ టెస్ట్లు అన్నీ ఆపేసి మార్చ్లో చేద్దామనో అలా మాత్రం అనుకోకండి. డెఫినెట్లీ ఇది ఖచ్చితంగా ఈ టైంకి, అంటే ఈ 2022కి ఖచ్చితంగా వర్క్ అవ్వదు. ఇది కంప్లీట్ సిలబస్ అయ్యాక. ఇంతకుముందు మేము ప్రిపేర్ అయిన టైంలో ఇది వర్క్ అయి ఉండేదేమో, కానీ అంటే అప్పుడు 1 year టైం ఉండేది కాబట్టి ఒక 6 months కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత జీటీస్. కానీ ఇప్పుడున్న 6 monthsలో పైగా ఇది లాస్ట్ నీట్ పీజీ, ఒక రియల్ కాంపిటీషన్ అనేది మనం అసెస్ చేయాలి. కాబట్టి ఇలా మాత్రం ప్లాన్ చేసుకోకండి. యాక్చువల్ జీటీస్ అంటే ఇప్పుడు రెగ్యులర్గా మీరు ఏది ఫాలో అవుతున్నారు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యారో ఫాలో అవుతున్నారు అనుకోండి. మ్యారో వాళ్ళు నవంబర్లో జీటీ పెట్టారు. ఆ నవంబర్ జీటీకి మీకు ఓన్లీ 4 subjects అయిపోయినాయి. ఓన్లీ 4 subjects కంప్లీట్ అయినాయి అనుకోండి. ఎగ్జాంపుల్, నవంబర్ జీటీకి మీకు ఓన్లీ 4 subjects అయిపోయాయి అనుకోండి. గ్రాండ్ టెస్ట్ రాయండి. ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఏ సబ్జెక్టులు, అట్లీస్ట్ మీరు చదివిన 4 సబ్జెక్ట్స్ అయినా కూడా కంప్లీట్గా మిస్టేక్స్ లేకుండా మీరు అటెంప్ట్ ఇవ్వగలుగుతున్నారా లేదా అని చూడండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే రియల్ టైం జీటీస్ గ్రాండ్ టెస్టులు చేయడం వలన యూజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్
November. Completed only 6 subjects. జీటీ చేయండి. ర్యాంక్ సపోజ్ ఒక 10,000 to 20,000 వచ్చింది అనుకోండి. ఈ కంప్లీట్ చేసిన 6 సబ్జెక్ట్స్లో మిస్టేక్స్ ఏమన్నా చేసామా? మిస్టేక్స్ యూ కెన్ అసెస్. ఓకే, మిస్టేక్స్ కరెక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ డిసెంబర్. ట్వెల్వ్ సబ్జెక్ట్స్ కంప్లీటెడ్. జీటీ రాయండి. ర్యాంక్ సపోజ్ ఒక 7,000 నుంచి 8,000 వచ్చింది అనుకోండి. ఈ కంప్లీట్ అయిన 12 సబ్జెక్ట్స్ మిస్టేక్ కరెక్షన్ ఉంటుంది. కరెక్షన్. ఓకే, అయ్యో సరే. దెన్ ఇక్కడ నుంచి జనవరి. నైన్టీన్ సబ్జెక్ట్స్ కంప్లీటెడ్. జీటీ రాయండి. ఒక 5,000 to 6,000 ర్యాంక్. ఎక్కడ సబ్జెక్ట్స్ కరెక్షన్. సో మీకు ఇలా రియల్ టైంలో జీటీస్ అటెంప్ట్ చేయడం వలన మీకు ఈ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ఈ జీటీస్ అటెంప్ట్ చేయడం వలన మనం 19 సబ్జెక్ట్స్ని 3.5 అవర్స్లో ఒక కంప్లీట్ కంప్లీట్ రికాల్ చేయగలమా లేదా అన్నది మనకి తెలుస్తుంది. ఈ జీటీ చేయడం వలన ఏంటంటే మనకి 19 సబ్జెక్ట్స్ 3.5 అవర్స్లో కంప్లీట్ రికాల్ ఎంతవరకు ఉంది. ఇది ఒక మెయిన్ యూజ్ జీటీస్ చేయడం వలన. ఓకే, ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ ఏంటి అంటే, మీరు ఒక 5 days ఇప్పుడు నేను యాక్చువల్లీ మన ఛానల్లో ఉన్న షెడ్యూల్ ప్రకారం అయితే మీకు ప్రతి సబ్జెక్ట్కి మినిమం 5 లాంగ్ సబ్జెక్ట్స్కి 5 to 6 days వస్తున్నాయి. షార్ట్ సబ్జెక్ట్స్కి 4 days, 5 to 4 days వస్తున్నాయి. కాబట్టి ఈ 6 మనం ఏదైతే ఇంకా అంటే డిసెంబర్ జనవరి వచ్చేసరికి మనకు ఓవరాల్గా సిలబస్ అయిపోతుంది. కాబట్టి ఈ జీటీస్ టైంలో మన మిస్టేక్స్ జరిగినాయి అనుకోండి, ఆ టాపిక్ తీసి ఎందుకు ఈ టాపిక్ ఆల్రెడీ చదివాం కదా అయినా ఎందుకు మిస్టేక్ చేసామని ఆ టాపిక్ రివైజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ రికలెక్ట్ ద టాపిక్. ఓకే, ఇది జీటీస్ చేయడం వలన 4 అడ్వాంటేజెస్, నాకు అనిపించిన అడ్వాంటేజెస్ ఇవి. సో ఈ టైంలో ఇప్పుడున్న 6 months డ్యూరేషన్లో మాత్రం జీటీస్ అన్నీ పెండింగ్ పెట్టుకొని లాస్ట్లో అటెంప్ట్ చేద్దాంలే, అన్నీ మార్చికి పెండింగ్ పెట్టుకుందాము అని మాత్రం అనుకోండి. డూ రియల్ టైమ్ జీటీస్. ఓకే, ఈ 4 points మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఇఫ్ యూ
ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ఏదైనా టాపిక్స్ కావాలి అనుకుంటే, అంటే లైక్ ఇండివిజువల్ టాపిక్స్ ఏదైనా కావాలి అనుకుంటే కమెంట్ మీ. ఇంకొక పాయింట్, 5th పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా మీరు ఒక టాపిక్ చదువుకునేటప్పుడు ఫ్రంట్ పేజ్లో, అంటే ఇండెక్స్ లాగా ఫ్రంట్ పేజ్లో, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 to 4th మన ఛానల్లో సైకియాట్రీ అయింది కాబట్టి, ఇప్పుడు మీరు చదివేటప్పుడు ఎలా చదువుకుంటారు, జస్ట్ ఒక ఓవరాల్ రివ్యూ. ఇప్పుడు సైకియాట్రీ చదువుతున్నాము అనుకోండి, సైకియాట్రీ చదువుతున్నారు, అసలు సైకియాట్రీలో మనం ఏమేమి చదవాలి, జస్ట్ ఓవరాల్గా. ఒకటి మనకి స్కిజోఫ్రెనియా అనేది చాలా ఇంపార్టెంట్ సైకియాట్రీలో. నెక్స్ట్ మానియాకి ఆపోజిట్ ఏంటి, డిప్రెషన్. ఈ టాపిక్స్ కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ లైక్ అంటే మీరు రివైజ్ టైంలో ఇప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆ 10 to 15 పేజెస్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు కదా ఫైనల్ రివిజన్కి. ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయా లేదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్లో ఇది షెడ్యూల్లో ఇది అయిపోయింది కాబట్టి నేను చెప్తున్నాను, స్కిజోఫ్రెనియా అయిందా, మానియా డిప్రెషన్ అయిందా, నెక్స్ట్ ఏంటి సైకియాట్రీ, మెడికేషన్ చాలా ఇంపార్టెంట్, ట్రీట్మెంట్ ఎలా రీకాల్ చేసుకుంటున్నారు ఏంటి, మానియాకి ఏమి ఇస్తాము, డిప్రెషన్కి ఏమి ఇస్తాము, వీటిలో ఈ డ్రగ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇలా ఓవరాల్గా. అంటే మీకు రివైజ్ అనేది ఎలా టాపిక్స్ అంటే ఒక ప్యారల్లా ఎలా ప్రిపేర్ చేసుకోకండి. జస్ట్ సైకియాట్రీ బుక్ తీస్తే ఇలా ఒక ఓవరాల్ రివ్యూ ఉండేలాగా, స్కిజోఫ్రెనియా అయిందా లేదా, మానియా అయిందా లేదా, సైకియాట్రిక్ మెడికేషన్ అయిందా లేదా, నెక్స్ట్ ఈజీ ఏంటి, దీంట్లో క్వశ్చన్స్ ఏమున్నాయి, మీరు అంటే లాస్ట్ 10 to 15 పేజెస్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నదానికి ఒక ఐడియాలో చెప్తున్నాను. ఎగ్జాంపుల్గా సైకియాట్రీ చెప్తున్నాను అంతే, ఇలా అని కాదు. మీరు సైకియాట్రీ రివిజన్ బుక్ తీసినప్పుడు కంప్లీట్ వ్యూ ఉందా లేదా, అంటే మనకి కంప్లీట్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్గా టాపిక్స్ అన్నీ కవర్ చేసుకునేలాగా ప్రిపేర్ చేసుకున్నానా లేదా అన్నది అసెస్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.